గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. ఈరోజు మనం డెంటల్ ప్రాబ్లమ్స్ గురించి తెలుసుకుందాము. వీటి సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి, అలాగే ఎటువంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందో తెలియజేయడానికి మనతో పాటు పార్థ డెంటల్ డాక్టర్ కల్పన గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. హాయ్. సో జనరల్గా అంటుంటారు లేడీస్లోనే ఎక్కువ డెంటల్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అనేసి. ఎందువల్ల వస్తాయి, అలాగే లేడీస్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి? లేడీస్లో డెంటల్ ప్రాబ్లమ్స్ అనేవి కొంచెం ఎక్కువ డెఫినెట్గా చెప్పొచ్చు. ఎందుకంటే డైలీ రొటీన్ తీసుకుంటే లేడీస్ది కొంచెం ప్రెషర్ఫుల్, అంటే ఒత్తిడి ఎక్కువగా ఉండే జీవన విధానం ఉంటుంది వాళ్ళకి. అలాగే శారీరకంగా కూడా హార్మోన్ల హెచ్చుతగ్గులు ఎక్కువగా కనపడుతుంటాయి లేడీస్లో. అంటే ఆడపిల్లలు పెద్దవాళ్ళు అవుతారు, పిల్లలు 2-3 డెలివరీలు అవుతాయి, తర్వాత మెనోపాజ్ దశ అని వస్తుంది. సో ఇలా రకరకాల స్టేజెస్లోని లేడీస్ పైన ఒత్తిడి ఉంటుంది, లేడీస్కి స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది, లేడీస్ రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ ఉంటుంది. అలాగే ప్రాక్టికల్లీ చెప్పాలంటే లేడీస్లోని ఒక రకమైన కోరిక కూడా ఎక్కువగా, అంటే నోటిని శుభ్రంగా పెట్టుకోవాలి, పళ్ళు అందంగా తెల్లగా మెరవాలి. వాళ్ళు చిన్నప్పుడు ఎలా చక్కటి చిరునవ్వుతో ఉన్నారో వయసు పెరిగే కొద్దీ కూడా ఆ చిరునవ్వులో వచ్చే మార్పుల్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉండరు. అదే ఎప్పటికీ కంటిన్యూ అయితే వాళ్ళు ఎలాగే అట్రాక్టివ్గా కనపడతారని కోరిక కూడా ఉంటుంది. కాకపోతే 2-3 డెలివరీలు జరిగేసరికి కొంచెం పళ్ళ మధ్యన సందులు రావడం, పళ్ళు ఎత్తు పెరగడం కానీ పళ్ళు కిందికి జారడం అనేవి తరచుగా కనపడుతూ ఉంటాయి. దానికి మీరు భయపడవలసింది ఏమీ లేదు. డెఫినెట్గా చెప్పాలి అంటే వయసు పెరిగిందనో లేకపోతే వయసు అయిపోతుందనో ఇలాంటి మార్పులు కనిపిస్తాయని వాళ్ళలో వాళ్ళు సర్దిపుచ్చుకుంటూ ఉంటారు, కానీ డెఫినెట్గా కాదు. డెలివరీ టైంలో మీ శరీరంలో హార్మోన్ల హెచ్చుతగ్గులు ఎక్కువగా జరుగుతాయి మన ఆడవాళ్ళందరిలో కూడా. సో వాటి ప్రభావం సున్నితంగా ఉండే చిగుళ్ళ పైన పడి చిగుళ్ళలో ఇన్ఫెక్షన్స్ వచ్చి పళ్ళు బలహీనపడి కొంచెం జరగడం, కొంచెం ఎత్తు పెరగడం లాంటి సమస్యలు కనపడుతూ ఉంటాయి. మీరు అలాంటి మార్పులు కనిపించిన వెంటనే డాక్టర్ దగ్గరికి వస్తే వెంటనే వాటిని సరిచేసి ఎప్పటిలాగే పళ్ళు సందులు వస్తుంటే క్లోజ్ చేయొచ్చు, ఎత్తు పెరుగుతుంటే లోపలికి పంపించవచ్చు. నోట్లో ఏమైనా చిన్నగా దుర్వాసన వస్తున్నా సింపుల్ క్లీనింగ్ ద్వారా ఆ దుర్వాసన ఆపేయచ్చు. ఎప్పటిలాగే ఎంత వయసు వచ్చినా, 2 డెలివరీలు అయినా, 40 ఏళ్ళు వచ్చినా, 50 ఏళ్ళు వచ్చినా కూడా పళ్ళు వరుసలో ఎలాంటి మార్పులు రాకుండా బలంగా ఉండే పళ్ళతోని, అందంగా ఉండే పళ్ళతో ఉండే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. ఇలాంటి మార్పులు ఎవరైనా లేడీస్లో కనపడుతుంటే డెఫినెట్గా భయపడద్దని నేను పర్సనల్లీ చెప్తాను. ఎందుకంటే అది టెంపరీ మాత్రమే. తగిన టైంలో చికిత్స చేయించుకోండి. మీ పళ్ళల్లో ఎలాంటి మార్పు లేకుండా మీరు అందంగా కనిపించే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. ఓకే డాక్టర్, సో విజ్డమ్ టూత్ గురించి చెప్పండి. జనరల్గా ఒక సర్టెన్ టైంలో విజ్డమ్ టూత్ అనేది ఎవరికైనా వస్తుంది. సో అది వచ్చినప్పుడు ఎందుకు అంత పెయిన్ కలుగుతుంది? కంపల్సరీ విజ్డమ్ టూత్ ఎక్స్ట్రాక్ట్ చేయించుకోవాలా, లేకుంటే పన్ను ఉన్నా కూడా పెయిన్ తగ్గించే అవకాశాలు ఉన్నాయంటారా? జ్ఞానదంతం ప్రాబ్లం అనేది తరచుగా చాలా మందిలో కనిపించే ప్రాబ్లం అది. ఈ జ్ఞానదంతాలు ఎప్పుడు మొలుస్తాయి? మనకి 17 సంవత్సరాలు దాటిన తర్వాత జ్ఞానదంతాలు అనేవి మొలుస్తాయి. అవి 17 సంవత్సరాల తర్వాత ఎప్పుడన్నా మొలుస్తూనే ఉంటాయి. కాకపోతే మిగతా పళ్ళన్నీ వచ్చినప్పుడు మనకి పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు. ఆటోమేటిక్గా పాలపళ్ళు రాలిపోయి శాశ్వత దంతాలు మొలిచేస్తుంటాయి. కానీ జ్ఞానదంతాలు మొలిచినప్పుడే చాలా మంది చాలా రకాల ఇబ్బందులు పడుతుంటారు. అవి సగం వచ్చి సగం రాకుండా ఇరుక్కుపోయి ఉంటాయి, ఎముకలోకి సగం ఉండిపోతుంది. చాలా మందికి చెవుపోటు వస్తుంటుంది, తలనొప్పి వస్తుంటుంది. నోట్లోంచి ఈ జ్ఞానదంతాలు 17 సంవత్సరాల తర్వాత మొలిచినప్పుడే ఒక రకమైన దుర్వాసన వస్తుంటుంది. ఈ వెనకాతల భాగం అంతా, చిగురు భాగం అంతా వాచి ఎర్రగా మారి చీమ్ పట్టి ఒక రకమైన ఇబ్బంది. ఆహారం కూడా అటుపక్క తీసుకోకుండా ఇంకో పక్క తింటూ ఉంటారు. సో ఈ జ్ఞానదంతాల వల్ల ఎంత ఇబ్బంది ఉంటుంది. ఈ జ్ఞానదంతాలు ఈ ఆకరణ మొలుస్తాయి, కింద 2 పైన 2 ఉంటాయి. వీటి వల్ల నమలలేక ఇబ్బందితోని 100 మంది లీవులు కూడా పెట్టుకుని ఉంటారు. కానీ ఇంత ఇబ్బంది పడుతున్నా ప్రతి పేషెంట్ చేసే ఒకే ఒక్క కామన్ తప్పు ఏంటంటే నొప్పి వచ్చినప్పుడు అంతా పెయిన్ కిల్లర్ వేసుకుంటూ ఉంటారు తప్ప డాక్టర్ దగ్గరికి వెళ్ళరు. పెయిన్ కిల్లర్స్ అలా తరచుగా వేసుకుంటూనే ఉంటారు. ప్రతి 2 నెలలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి వేసుకోవడం, మళ్ళీ వస్తుంటే మళ్ళీ ఇబ్బంది పడడమే చేస్తూ ఉంటారు. కానీ వీటికి సింపుల్ ట్రీట్మెంట్ ఏంటంటే ఆ జ్ఞానదంతాలు మీకు ఎందుకు పనికిరావు. నమిలి తినటానికి పనికిరావు, చుట్టానికి పనికిరావు. జ్ఞానదంతాలతో మీరు ఇబ్బంది పడుతుంటే ఆ పళ్ళు తీయించేసుకోండి. అవి మీకు దేనికి పనికిరావు. ఓరల్ అండ్ మాక్సిలోఫేషియల్ సర్జన్స్ ఉంటారు. వాటిని తీయించేసుకోవడం వల్ల మీకు జరిగే నష్టం ఉండదు. ఉంచుకోవడం వల్ల సమస్య తప్పేం లేదు. మీ సమస్య అనేది పర్మనెంట్గా సాల్వ్ అయిపోతుంది. ఓకే, హైదరాబాద్ నుంచి కాలర్ ఉన్నారు. హలో హలో మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు. హలో మేడం, నేను బాధపడుతున్నాను సార్, వినపట్లేదు మీది. హలో, డాక్టర్ గారితో మాట్లాడు. వెంకట్ గారు చెప్పండి, మీ ప్రాబ్లం చెప్పండి. నోటి దుర్వాసన నుంచి బాధపడుతున్నా మేడం. నోటితో ఎంతకాలం నుంచి జరుగుతుంది మీకు ఇలా? ఒక 8 మంత్స్ నుంచి మేడం. ఓకే, మరి దాని గురించి ఏదైనా చేశారా? డాక్టర్ని కలవడం కానీ ఏదన్నా? డాక్టర్ కలవలేదు మేడం. మామూలుగా కొన్ని ఆన్లైన్ వీడియోస్ చూసిన ఉంటే కూడా ఇంత లెమన్ కలుపుకొని
లేదండి, అలాంటి పనులు ఎప్పుడు చేయకూడదు. నోటి దుర్వాసన అనేది ప్రాపర్గా అది ఒక ఇన్ఫెక్షన్ ఉంటేనే నోట్లో దుర్వాసన అనేది ఉంటుంది. ఇప్పుడు చూడండి, మనకి పళ్ళపైన పాచి పెరిగిపోతుంది, గట్టి పడిపోద్ది ఆ పాచి అనేది. మీరు బ్రష్తో తీసుకోవడానికి ప్రయత్నిస్తుంటే అది ఊడి రాదు, కానీ ఆ పాచి వల్ల నోటి దుర్వాసన వస్తుంది. పళ్ళల్లో కొంతమందికి సందులు ఉంటాయి, అక్కడంతా ఆహారం ఇరుక్కుని మీరు తీసుకోలేకుండా ఆ ఆహారం నోట్లోనే మిగిలిపోయింది అనుకోండి, నోటి దుర్వాసన వస్తుంటుంది. కొంతమందికి నాలిక సరిగా క్లీన్ చేసుకోకపోయినా నోటి దుర్వాసన వస్తుంటుంది. చిగుళ్ళలో ఇన్ఫెక్షన్ చేరిపోయింది అనుకోండి, మీ కళ్ళకు కనిపించదు, చిగురు లోపల ఇన్ఫెక్షన్ ఉంటుంది, కానీ పైకి నార్మల్గా ఉండడం వల్ల మీరు గుర్తించలేరు, నోరు దుర్వాసన వస్తుంటుంది. ఈ పాచి అనేది పళ్ళ మీద ఎలా పేరుకుంటుందో చిగురు లోపల కూడా పేరుకుంటుంది. అది నార్మల్గా మీరు బ్రష్ చేసుకుంటే తీయలేరు, డాక్టర్ గారు మట్టికే తీయాలి. సో ఇన్ని రకాల సమస్యలు ఉంటాయి. ఇంకా రీజన్స్ చాలా ఉంటాయి నోటి దుర్వాసన రావడానికి. మీరు ఇలా నోటి దుర్వాసన అనే సమస్య చాలా మందిలో ఈ రోజుల్లో ఎక్కువగా చూస్తున్నాం. ఎందుకంటే మనం చేసే పని ఎక్కువగా ఉంది, మనకి స్ట్రెస్ ఎక్కువగా ఉంది, మన ఆహారపు అలవాట్లు కరెక్ట్గా లేవు. వీటన్నిటి వల్ల చిగుళ్ళలో ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ చాలా వరకు మనకు ఉన్నాయి. ఇంకా కొంతమంది రాత్రిపూట బ్రష్ చేసుకోవడానికి కూడా నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నారు. నేనైతే చాలా వరకు ఎక్స్పోజర్ ఎవరిని అడిగినా కూడా రాత్రిపూట బ్రష్ చేసుకుంటారంటే చాలా వరకు చేసుకోమని చెప్పే మనుషుల్ని, నా పేషెంట్లని ఎక్కువ మంది చూస్తూ ఉంటాను. సో ఇన్ని రీజన్స్ వల్ల నోటి దుర్వాసన వస్తుంది. మీరు ఏం చేస్తారంటే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏ రీజన్ వల్ల నోటి దుర్వాసన వస్తుందో తెలుసుకోండి. పళ్ళల్లో రంధ్రాల వల్ల వస్తుందా, చిగుళ్ళలో ఇన్ఫెక్షన్స్ వల్ల వస్తుందా అని డాక్టర్ గారు ఒకసారి చెకప్ చేసి వెంటనే ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తారు. లేదా ఒక్కొక్కసారి చిన్న క్లీనింగ్ ద్వారా కూడా నోటి దుర్వాసన ఆగిపోతుంది. మీరు ఇప్పటికైనా నెగ్లెక్ట్ చేయకండి. ఆల్రెడీ 8 నెలల నుంచి ఇబ్బంది పడుతున్నారు కదా, స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది మీకు, 41420000 నెంబర్. హైదరాబాద్లో 22 బ్రాంచెస్ ఉన్నాయి. మీరు ఏదో ఒక బ్రాంచ్కి వెళ్ళి సింపుల్ క్లీనింగ్ చేయించుకోండి సార్, లేకపోతే వేరే ఏ రీజన్ ఉందో డాక్టర్ గారు చెప్తారు, అది చేయించుకున్న తర్వాత మెయింటైన్ చేసుకోండి. నోటి దుర్వాసన అనేది మీకు మరింత రాకుండా ఉంటుంది. ఇప్పుడు మేము నెలన్నరగా ఈ ఆర్థిక పరమైన ఇబ్బందులతో పేషెంట్లు అందరూ ఇబ్బంది పడుతూ ఉన్నారు. మొన్న కూడా ఎవరో పేషెంట్ చెప్తున్నారు, మీకు ఫ్రీగా మీరు చూస్తారని తెలుసు కానీ మేము సిగ్గుపడి రాలేకపోతున్నాము అని. అలా ఎవరో ఆలోచన చేయకండి. పార్థరెంటల్కి 57 బ్రాంచ్లు ఉన్నాయి. 57 బ్రాంచ్ల్లో కూడా స్పెషలిస్టులు ఉచితంగా చూస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఎవరి చేతిలో క్యాష్ అనేది లేదు, క్యాష్ని తెచ్చుకోవడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కానీ నోట్లో చాలా రకాల సమస్యలు ఉంటాయి. నొప్పితో బాధపడుతుంటారు, ఇలా నోటి దుర్వాసనతో బాధపడుతుంటారు, చిగుళ్ళతో నిద్రొస్తూ బాధపడుతుంటారు, చిగుళ్ళ చీమ్ పెట్టి బాధపడుతుంటారు. పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత కూడా రకరకాల సమస్యలన్నీ నోట్లో ఉంటే ఆహారం తీసుకోలేక సరే క్యాష్ ఇచ్చిన తర్వాత వెళ్ళి చూపెట్టుకుందాం తర్వాత నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నారు. అలా చేయకండి. చిన్నపిల్లల దగ్గర నుంచి వయసు మళ్ళిన వాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఉంటుంది. కానీ మీరు అలానే ఎప్పుడో వస్తే ఇన్ఫెక్షన్స్ అనేవి ఆగవు, అవి పాకిపోతూనే ఉంటాయి, పెరిగిపోతూనే ఉంటాయి. తగిన టైంలో కనీసం మందులు వాడడం వల్ల ఇన్ఫెక్షన్ మనం ఆపగలుగుతాము. సో మీకు 57 బ్రాంచుల్లో కూడా స్పెషలిస్టులు ఉచితంగా చూస్తున్నారు. ఎక్స్రేలు ఎక్కడైతే ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉంటుందో అక్కడ ఎక్స్రేలు ఫ్రీగా తీస్తున్నారు. ఎమర్జెన్సీ ట్రీట్మెంట్స్ అంటే బాగా ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉంది, వెంటనే చెయ్యకపోతే ఇన్ఫెక్షన్ ఎక్కువైపోతుంది అనే సందర్భంలో మీ చేతిలో క్యాష్ లేకపోయినా ఇమ్మీడియట్గా మేము అటెండ్ అయ్యి మీకు ఉచితంగానే ఆ ట్రీట్మెంట్ చేస్తాము. ఎవరు ఎలాగ ఇబ్బంది పడద్దు. ఇది అన్ని బ్రాంచుల్లో అవైలబిలిటీ ఉంది. మీకు తగిన మీ ఇన్ఫెక్షన్కి తగిన మందులు రాసిస్తారు. ఆ మందులు వాడితే అట్లీస్ట్ పాకకుండా మనం ఎక్కడికక్కడ ఆపేయగలుగుతాము. తర్వాత క్యాష్ ఇచ్చిన తర్వాత ఎప్పుడొస్తే అప్పుడు మీరు ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. మేము పాత 500 రూపాయల నోట్లు, 1000 రూపాయల నోట్లు కూడా తీసుకుని ట్రీట్మెంట్ చేస్తాం. మేము మాది హెల్త్ సర్వీసెస్ కాబట్టి మాకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. సో మీకు అలాంటి క్యాష్లో ఇబ్బంది లేదు, మీరు చేయించుకోండి కాన్ఫిడెంట్గా. ఒకరికే చేస్తాం, 10 మందికే రోజు ఈ సర్వీస్ చేస్తామనే లిమిటేషన్స్ లేవండి. ఎంతమందికన్నా ఈ సర్వీస్ అనేది ఓపెన్గా ఉంది. ఇది కేవలం ఈ మనీ క్రైసిస్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి పార్థరెంటల్ అన్ని బ్రాంచెస్లో పెట్టాము. మాకు తెలంగాణలో బ్రాంచెస్ ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో బ్రాంచెస్ ఉన్నాయి, బెంగళూరులో 7 బ్రాంచెస్ ఉన్నాయి. బసవేశ్వర్ నగర్, బెలందూర్, బసవనగుడి, మల్లేశ్వరం, యలహంక, జయనగర్, ఎలక్ట్రానిక్ సిటీస్లో మీకు నచ్చిన బ్రాంచ్కి వెళ్ళి కాన్ఫిడెంట్గా డాక్టర్ గారితో మాట్లాడి సలహాలు తీసుకుని మందులు రాయించుకోండి. ఎవరు ఇబ్బంది పడద్దు. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో మేడం. హలో మేడం చెప్పండి, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. మేడం బాబుకి పళ్ళు పుట్టి పళ్ళు అయ్యాయి మేడం. ఓకే. అయితే పుట్టిపల్ల నుంచి మేడం అది నిజామాబాద్ లో హైటెక్ దంతశాల ఉంది మేడం, నందకుమార్ డాక్టర్ గారి దగ్గర సిమెంట్ వేయించాను మేడం. ఓకే. 3 months లోపలనే వెళ్ళిపోయింది మేడం. మళ్ళీ పుట్టిపల్లతో బాధపడుతుంటున్నాడు, కొంచెం నోటి నుంచి దుర్వాసన వస్తుంది మేడం. దాని గురించి డాక్టర్ గారి సలహా ఇవ్వమని చెప్పారు మేడం. ఓకే ఓకే గుడ్. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నిర్మల్ డిస్ట్రిక్ట్ మేడం, లింబాకే విలేజ్ నుంచి. నిర్మల్ డిస్ట్రిక్ట్ లింబాకే విలేజ్ నుంచి రాజేశ్వరి డిస్ట్రిక్ట్. బాబు ఏజ్ ఎంత అండి? బాబు ఏజ్ ఇప్పుడు 22 years మేడం. ఎంత సార్? 22 years మేడం. 23 years.
ఓకే, ఇప్పుడు చూడండి, పిప్పి పళ్ళు అనే సమస్య చాలా మందిని ఇలా తరచుగా ఇబ్బంది పెట్టే సమస్య. ఇప్పుడు 23 సంవత్సరాలకి మీరు పిప్పి పన్ను అయింది, సిమెంట్ పెట్టించారు, సిమెంట్ ఊడిపోయింది, మళ్ళీ ఇబ్బంది పడతా ఉన్నారు కదా, దానికి రూట్ కెనాల్ చికిత్స అనేది అవసరం ఉంటుంది. అది చేయించి పైన తొడుగు వేయించండి సార్. అది వేయిస్తే ఇక మీ బాబుకి మీరు ఏవైతే కంప్లైంట్స్ చెప్తున్నారో, ఇబ్బంది పడుతున్నారో అనే సమస్య ఇబ్బంది పోతుంది. తొడుగు వేయడం ద్వారా తగ్గిపోతుంది. ఆ రంధ్రంలోకి పాచి ఆహారం ఇరుక్కుపోవడం వల్ల కూడా నోటి దుర్వాసన వస్తుంది. సో వెంటనే ఈ పని చేయించండి, మీకు ఆ బాబు నోటి దుర్వాసన ఆగిపోతుంది, ఈ పిప్పి పళ్ళ సమస్య కూడా పోతుంది. పిప్పి పళ్ళు అనేది మీకు నిర్మల్ నుంచి కాల్ చేస్తున్నారండి, నిర్మల్లో బ్రాంచ్ ఉంది పార్థ డెంటల్ది. ఒకసారి వెళ్ళి కూర్చుని మాట్లాడండి, మీ సమస్యకు వెంటనే పరిష్కారం చూపిస్తారు. అసలు ఇబ్బంది ఉండదు. 23 ఇయర్స్ అంటే చదువుకుంటూ ఉంటాడు, చదువు మీద ఫోకస్ కూడా దెబ్బతింటది. సో వెంటనే చూపెట్టండి. ఈ పిప్పి పళ్ళు అనే సమస్య చాలా మందిని వేధించే సమస్య, కామన్ డెంటల్ ప్రాబ్లం. ఈ చిన్న సమస్య వల్లే మన నోట్లో ఉండే శాశ్వత దంతాలని మనం పోగొట్టుకుంటాం సరైన టైంలో ట్రీట్మెంట్ చేసుకోక. కానీ దీని చికిత్సలు ఎంత సింపుల్ తెలుసా అండి? కేవలం పంటిపైన నల్లటి మచ్చలు, చిన్న రంధ్రాలు ఏర్పడినప్పుడే మీరు డాక్టర్ దగ్గరికి రావాలి. అలా రావడం వల్ల ఏమవుతుందంటే, ఇందాక చెప్పినట్టు సిమెంట్ పెట్టించడం ద్వారా చాలా వరకు మన ఇన్ఫెక్షన్ ఆపేయగలుగుతాం. లేదు కొన్ని ఇన్ఫెక్షన్ చాలా లోతుకంతా ఉండి సిమెంట్ పెట్టినా అది రికవర్ అవ్వలేని పరిస్థితులకు వచ్చినా కూడా ఏం భయపడాల్సిన పని లేదు. మనకి రూట్ కెనాల్ చికిత్సలు అనేవి అందుబాటులో ఉన్నాయి. రూట్ కెనాల్ చేసి పైన మనం తొడుగు పెట్టామనుకోండి, ఇక మీ పన్ను మీరు పోగొట్టుకోకుండానే వాడుకునే అవకాశం ఉంటుంది. కొన్ని సంవత్సరాల పాటు ఈ ట్రీట్మెంట్ ఉపయోగపడుతుంది. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, కొంతమంది పేషెంట్లు మేము చక్కగా మేము చెప్పినట్టు పాటిస్తారు. అలా చేయడం వల్ల వాళ్ళ జీవితకాలం కూడా అదే పన్ను వాడుకునే పేషెంట్లు కూడా మేము తరచుగా కొన్ని సంవత్సరాలుగా మేము చూస్తూనే ఉన్నాము. సో ఇంత చక్కగా మనం క్యూర్ చేసుకోవచ్చు. కాకపోతే పేషెంట్లు అందరూ ఏం చేస్తారు, పిప్పి పన్ను అయిన వెంటనే డాక్టర్ దగ్గరికి రారు. ఒకటి, దాన్ని 2-3 సంవత్సరాలు అలానే నోట్లో పెట్టుకుని ముక్కలు అయిపోయిన తర్వాత సగం ముక్కలు నోట్లో పెట్టుకుంటారు. అలా పెట్టుకోవడం వల్ల నోరంతా చీమ్ పట్టి ఆ ఇన్ఫెక్షన్ చిగుళ్ళ వరకు వెళ్ళిపోతుంది. రెండోది, మన శాశ్వత దంతాన్ని మనం పోగొట్టుకుని కృత్రిమ దంతాల మీద ఆధారపడాలి. మూడోది, మన నోట్లో ఎప్పుడైతే పిప్పి పళ్ళు ఉంటాయో బాగా దుర్వాసన వస్తుంది. ఇందాక మీరే కాలర్ చెప్తే విన్నారు కదా, ఎందుకంటే ఆ రంధ్రాల్లో అంతా కూడా ఇన్ఫెక్షన్ పేరుకుపోద్ది, పాచి పేరుకుపోద్ది, ఫుడ్ పేరుకుపోద్ది, బాగా స్మెల్ వస్తూ ఉంటుంది. పైగా ఈ పిప్పి పన్ను అనేది పాకుతుంది. ఒక పన్నులో రంధ్రం కింద స్టార్ట్ అయ్యి నోట్లో 4-5 దంతాలు పాడైపోయినాయి అనుకోండి, మొత్తం అన్ని పళ్ళు మీరు పీకించుకుంటారు. ఇంక నమిలి తినడానికి మీ నోట్లో పళ్ళే లేకుండా పోతాయి. సో ఈ చిన్న సమస్యని కాంప్లికేట్ చేసుకోవద్దు. ఎప్పటికప్పుడు ట్రీట్ చేసుకుంటే మీ పళ్ళు మీకు మిగలడమే కాకుండా మంచి నోట్లోంచి ఎలాంటి స్మెల్ రాకుండా ఉంటుంది. ఓకే, కర్నూలు నుంచి కాలర్ ఉన్నారు. హలో హలో హలో, గుడ్ ఆఫ్టర్నూన్ అండి మేడం. హలో, చెప్పండి, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. హలో మేడం, 36 ఇయర్స్ మేడం. నాకు ఇక్కడ రైట్ ఇయర్ టిన్నిటస్ అని చెప్పినారు మేడం, ఇయర్ ప్రాబ్లం ఉంది. తర్వాత అక్కడ లాస్ట్ పండు విస్డమ్ పండు పుచ్చు పట్టింది మేడం. అది తీస్తే ప్రాబ్లం అంటున్నారు, మరి ఉంటుందా ఉండదా అని మేడం? లేదండి, ఏముండదు. కాన్ఫిడెంట్ తీయించుకోండి. ఎందుకంటే చెవికి ఈ లాస్ట్ పన్నుకి ఎటువంటి సంబంధం కానీ ఏ కనెక్షన్ కానీ ఉండదు. ఆ విజ్డమ్ టూత్ ఉంచుకోవడం వల్ల నేను ఇందాకే చెప్పాను మీకు చాలా సమస్యలు ఉంటాయి. ఒకటి పెయిన్ వస్తూ ఉంటుంది, నోరు దుర్వాసన వస్తుంటుంది, నోరు కూడా పెద్దగా తెరవలేరు. ఈ పుచ్చిపోయిన పన్ను, ఈ విజ్డమ్ టూత్ ఏం చేస్తుంది అంటే అది ఎలాగూ పాడైపోతుంది, దాని ముందరే మీకు నమిలి తినడానికి పనికొచ్చే పన్ను కూడా పాడు చేసేస్తుంది. దాన్ని ఉంచుకోకండి. ఒక్కొక్కసారి విజ్డమ్ టూత్ ఎముకల్లో ఇరుక్కుపోయి గడ్డల కింద కూడా ఫామ్ అవుతుంది. కాన్ఫిడెంట్గా తీయించేసుకోండి అమ్మా. మీ చెవుకి దీనికి ఏం ప్రాబ్లం ఉండదు, అసలు కనెక్షనే ఉండదు. కర్నూలులో బ్రాంచ్ ఉంది, గాయత్రి ఎస్టేట్స్లో. అలాగే ఆదోనిలో కూడా బ్రాంచ్ ఉంది. మీరు ఏదో ఒక బ్రాంచ్కి వెళ్ళి ఫస్ట్ డాక్టర్ గారితో మాట్లాడండి, కాన్ఫిడెంట్గా తీయించుకోండి, వెళ్లే ముందు తినేసి వెళ్ళండి, సరిపోతుంది. డాక్టర్, ఇలాంటి అపోహలు చాలా ఉన్నాయి. అంటే పన్ను తీసేస్తే కంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, చెవిటి ప్రాబ్లమ్స్ వస్తాయి, హై బీపీ ఉన్న వాళ్ళు తీయించుకోవద్దు, డయాబెటీస్ ఉన్న వాళ్ళు పళ్ళు ట్రీట్మెంట్ తీయించుకోవద్దు, ఇలాంటి అపోహలు ఉన్నాయి. దాని గురించి మీరు ఏం చెప్తారు? చాలా వరకు ఇప్పుడు కాలర్ చెప్పినట్టు పళ్ళు తీయించుకుంటే, పై పళ్ళు ఎస్పెషల్లీ పై పళ్ళు తీయించుకుంటే కళ్ళకి ఎఫెక్ట్ అవుతుందా? డెఫినెట్గా అవ్వదు. చెవికి కానీ, ముక్కికి కానీ, గొంతుకు కానీ, మన తెలివితేటలకు కానీ, జ్ఞాపక శక్తి కానీ ఎలాంటి ఒకదానికోటి ఇంటర్ రిలేషన్ లేదండి. అలాంటి అపోహలు ఏమైనా ఉంటే డెఫినెట్గా అలాంటి ఆలోచనలు మానేయండి. కాన్ఫిడెంట్గా డెంటల్ ట్రీట్మెంట్స్ చేయించుకోవాలి. ఎందుకంటే నోరు అనేది కూడా మన శరీరంలో ఒక ఇంపార్టెంట్ భాగం. అక్కడ ఇన్ఫెక్షన్స్ అయినా, చీమ్ పట్టినా, చిగుళ్ళలో ఎలాంటి ఇబ్బందులు కలిగినా కూడా అది శరీరం అంతా పాకే అవకాశాలు పూర్తిగా ఉంటాయి. అందుకే నేను ఎప్పుడు ప్రతి అవేర్నెస్ షోలో ఒకే విషయం చెప్తూ ఉంటాను, మీరు చిన్నగా ట్రీట్మెంట్స్ చేసుకున్నా పర్లేదు, కానీ ఎప్పుడైనా ఒక ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయింది, చిగురులో నిద్ర వస్తూ ఉంది, వెంటనే వెళ్ళి క్లీనింగ్ చేయించుకోమని చెప్తాను. చీమ్ పడుతుంది నోట్లో, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఆ చీమ్ కంట్రోల్ చేసుకుని ఎందుకు చీమ్ పడుతుందో తెలుసుకుని దానికి తగిన చికిత్సలు చేసుకోమని చెప్తాను. రంధ్రాలు పడ్డాయి, ఫిల్లింగ్ పెట్టుకోమని చెప్తాను. ఇలా ప్రతి విషయాన్ని ఒకే విషయాన్ని చెప్పడం ఒకే ఒక రీజన్ ఏంటంటే
మన చిగుళ్ళలో ఉండే ఇన్ఫెక్షన్ కానీ బ్యాక్టీరియా కానీ ఆ చిగుళ్ళ వరకే పరిమితమై ఉండదు, కిందని ఉండే ఎముకను తినేస్తుంది, తద్వారా మన పళ్ళన్నీ రాలిపోతాయి. అంతవరకు ఆగిపోయినా పర్వాలేదు, మనం కృత్రిమ దంతాలను పెట్టుకోవచ్చు. కానీ అలా కూడా జరగదు కదా. ఆ ఇన్ఫెక్షన్ అనేది ఏమవుతుందంటే మన శరీరంలో మన రక్తం గుండా పాకి మన గుండెల్లోకి, తర్వాత బ్రెయిన్కి సంబంధించిన జబ్బులు రావడం, ఎముకల్లోకి వెళ్ళి కూర్చోవడం, లంగ్స్ లివర్కి వెళ్ళి కూర్చోవడం లాంటివి జరిగి ఒక స్టాగ్నెంట్గా ఉంటుంది. మీరు బలహీనపడిన దశలో కొత్త ఇన్ఫెక్షన్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో నోటిని చాలా శుభ్రంగా ఉంచుకోవాలి. మనం అది ఏ మాత్రం ఇన్ఫెక్షన్ ఉన్నా, మనం అన్నం తిన్నప్పుడు, మంచినీళ్ళు తాగినప్పుడు, అక్కడ పళ్ళు తోముకున్నప్పుడు కూడా ఆ ఇన్ఫెక్షన్ మన కడుపులోకి తీసుకుంటూ ఉంటాం. ఒక పాయింట్. రెండో పాయింట్ ఏంటి, అందంగా ఉండాలి. మనం మాట్లాడటానికి కానీ, ఇటు పర్సనల్ లైఫ్లో కానీ ప్రొఫెషనల్ లైఫ్లో కానీ మనకు చక్కటి పలువరస ఉండి మన కాన్ఫిడెంట్గా మన మనసులోని భావాలు చెప్పగలిగితేనే మనం సక్సెస్ అనేది చూస్తాం, అయితే పర్సనల్ లైఫ్ ఆర్ ప్రొఫెషనల్ లైఫ్. ఎప్పుడైతే మనకు చక్కటి చిరునవ్వు లేదో, అందవిహీనంగా ఉండే పలువరస ఉందో, నోట్లో పళ్ళు లేవో, మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి డెఫినెట్గా డ్రాప్ అయిపోతూ ఉంటాయి. మనం ఏది ఎదుటి మనిషికి చెప్పలేం, ఆఖరికి ఫోటోకి ఒక పోజ్ కూడా కాన్ఫిడెంట్గా ఇవ్వలేం. మూడోది ఏంటి, చాలామంది ముందర పళ్ళు చక్కగా ఉన్న నోట్లో దంతాలు ఉండవు, దంతాలు పెట్టించుకోరు. కానీ వాళ్ళు ఏమనుకుంటూ ఉంటారంటే ముందర పళ్ళు కరెక్ట్గా ఉన్నాయి కదా, మరి నవ్వినా మాట్లాడినా అవి సరిపోతాయి, వెనకాతలు కనిపించవు అనుకుంటారు. కానీ మీకు తెలియని ఒక సీక్రెట్ చెప్తాను, దంతాల వల్లే మన ఫేస్ సైజు షేప్ అనేది మెయింటైన్ అవ్వి మనకు ముడతలు రాకుండా కాపాడుకునేది లోపల దంతాలే. ముందర పళ్ళు చాలా తక్కువ ప్లేస్ని ప్లే చేస్తాయి. మనం మాట్లాడడానికి నవ్వడానికే తప్ప మన మొహం కండరాలు అనేవి దృఢంగా, బలంగా, స్ట్రాంగ్గా, యంగ్గా కనిపించడానికి మన దంతాలు ఉపయోగపడతాయి. సో నోట్లో దంతాలు లేకపోతే వెంటనే రీప్లేస్ చేసుకోండి. ఇప్పుడు రీప్లేస్ చేసుకోవడం చాలా ఈజీ, చాలా తక్కువ ఖర్చులో కూడా ఫిక్స్డ్ పద్ధతుల్లో పళ్ళు పెట్టగలుగుతున్నాము, తక్కువ పెయిన్తో పెట్టగలుగుతున్నాము, తక్కువ సిట్టింగ్స్తో పెట్టగలుగుతున్నాము. సో భయాలు ఏమొద్దు. మీరు అడిగిన రెండో ప్రశ్న, డయాబెటిక్ వాళ్ళు, బీపీ ఉండేవాళ్ళు, ఇతర జబ్బులు ఉండేవాళ్ళు, గుండె జబ్బులు ఉండేవాళ్ళు డెంటల్ ట్రీట్మెంట్స్ చేయించుకోవచ్చా అని? డెఫినెట్గా చేయించుకోవచ్చు, చేయించుకోవాలి కూడా. చాలామందికి షుగర్ రాగానే ఒకటే అనుకుంటారు, ఫస్ట్ నోట్లో ట్రీట్మెంట్ చేయించుకోకూడదు, చేయించుకుంటే మాన్పు పట్టదు అనుకుంటారు. డెఫినెట్గా మానుతుందండి. మీకు మీ షుగర్ లెవెల్స్ని బట్టి, మీరు వాడుతున్న మందులను బట్టే డెంటల్ ట్రీట్మెంట్స్ చేసి తగిన మందులు పెడతారు, వెంటనే మాన్పు పట్టేస్తుంది. 3, డయాబెటీస్ ఉండేవాళ్ళు తరచుగా డెంటల్ క్లీనింగ్ చేయించుకుంటూ ఉండాలి. అలా చేయించుకోవడం వల్ల ఏమవుతుందంటే చిగురుల్లో ఇన్ఫెక్షన్ అంతా పోయి స్ట్రాంగ్గా ఉంటే మీ పళ్ళు త్వరగా ఊడిపోకుండా హెల్ప్ అవుతుంది అది మీకే. సో చిన్న క్లీనింగ్ చేసుకోవడం వల్ల మీ పళ్ళ జీవితకాలం పెరుగుతుంది. బీపీ ఉండేవాళ్ళు రక్తస్రావం ఆగదు అనుకుంటారు, కానీ మీరు వాడే మందులను బట్టే ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో అస్సలు ఇబ్బంది పడద్దండి. మీకు ఇవన్నీ వచ్చినాయి కాబట్టి డెఫినెట్గా పళ్ళు ఊడిపోతాయని అపోహలకు మటుకు గురవ్వద్దు, లోనవ్వద్దు. మీకు పళ్ళు అనేవి ఊడిపోవు. కేవలం చిగుళ్ళలో ఇన్ఫెక్షన్స్ ఉండి మీరు సరైన టైంలో ట్రీట్మెంట్ చేసుకోకపోతేనే మీ పళ్ళు వదిలైపోతాయి తప్ప షుగర్ వచ్చినా, బీపీ వచ్చినా, ఆఖరికి 50 సంవత్సరాలు వచ్చినా కూడా మీ పళ్ళు వదిలయ్యే అవకాశాలే డెఫినెట్గా లేవు. మీరు శుభ్రంగా పెట్టుకుని ఎప్పటికప్పుడు చిన్న క్లీనింగ్స్ చేయించుకుంటూ నీట్గా మేము చెప్పిన మెయింటెనెన్స్ చేసుకుంటూ ఉంటే చాలు, మీ పళ్ళని జీవితకాలం కాపాడుకునే అవకాశం కూడా పూర్తిగా ఉంది. ఓకే డాక్టర్, సో చిన్న పిల్లల్లో, చిల్డ్రన్స్లో ఏ ఏజ్ నుంచి ఈ డెంటల్ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అని చెప్తూ ఉంటారు. అలాగే చిన్నపిల్లల విషయంలో డెంటల్ హైజీన్ పరంగా పేరెంట్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఎస్, పిల్లల విషయంలో నేను పర్సనల్లీ చెప్తానండి, పేరెంట్స్ కొంచెం శ్రద్ధ వహించాలి. పిల్లల నోట్లో ఎలాంటి ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయినా పేరెంట్స్ ఎంతో కొంత వాళ్ళ ఇది ఉంటుంది. ఎందుకంటే పొద్దున రాత్రి కూడా తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు పిల్లలకి 10 సంవత్సరాలు వచ్చే వరకు పళ్ళుతో ఉంచడం. 2, మనం తరచుగా మనకి ఎప్పుడు వాళ్ళు ముద్దొచ్చినా కూడా మనం ఏం చేస్తాం, చాక్లెట్ బిస్కెట్ తీసి ఇవ్వస్తాం. అలా ఇవ్వకుండా ఫ్రూట్స్ ఇవ్వడం లాంటివి అలవాటు చేయడం. ఒకవేళ నిజంగా అలా ఇవ్వాలి అనిపించిన వారానికి 1 రోజు 2 రోజులో టైం పెట్టుకుని ఆ టైంలో మటుకే పిల్లలకి చాక్లెట్స్ అవి ఇవ్వడం. ఒకవేళ తిన్నా కూడా మీరు వెంటనే నోరు కడిగించి నోట్లో చాక్లెట్ కానీ బిస్కెట్ కానీ పళ్ళ మీద కూర్చోకుండా ఎప్పటికప్పుడు తీసేయించడం, ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు కనుక పేరెంట్స్ తీసుకుంటే పిల్లల్లో ఎలాంటి ఇన్ఫెక్షన్స్ డెఫినెట్గా రావు. ఒకవేళ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయింది, పళ్ళు నల్లగా మారిపోతున్నాయి, పళ్ళల్లో కూడా రంధ్రాలు ఏర్పడ్డాయి, దానికి ట్రీట్మెంట్ చేయించవచ్చా అని భయం ఉంటుంది. డెఫినెట్గా చేయించవచ్చు. పెద్దవాళ్ళకి చేసినట్టే చిన్నపిల్లలకు కూడా ఈ పళ్ళల్లో ఇన్ఫెక్షన్ తీసేసి ఫిల్లింగ్స్ పెడతారు. ఎందుకు పళ్ళల్లో చేయించుకోవాలి అంటే, ఈ పన్ను కిందే శాశ్వత దంతం ఇక్కడి నుంచి ఇలా మొలుస్తూ ఉంటుంది. ఈ పైన ఇన్ఫెక్షన్ అయిందనుకోండి, ఇన్ఫెక్షన్ కింద వరకు వచ్చి కింద నుండి శాశ్వత దంతం పాడు చేస్తుంది. సో ఈ కిందన మీకు బలంగా జీవితకాలం ఉండాల్సిన పళ్ళు బలంగా రావాలంటే
పాల పళ్ళలో ఇన్ఫెక్షన్ లేకుండా శుభ్రంగా ఉండాలి. రెండోది ఏంటి, పిల్లలకి 12 సంవత్సరాలు వచ్చిన తర్వాత నోట్లో పాల పళ్ళు అనేవి మిగిలిపోకూడదండి. పాల పళ్ళు 12 సంవత్సరాలు ఉంటాయి పిల్లల నోట్లో. అవి మిగిలిపోకుండా ఒకవేళ ఏమైనా ఇరుక్కుపోయి ఉంటే తీయించేసి శాశ్వత దంతాన్ని బయటికి తెచ్చే ప్రయత్నం చేయాలి. పిల్లలు ఎత్తుపళ్ళు కానీ వంకర పళ్ళు కానీ పళ్ళమధ్యన సందులు కానీ డెవలప్ చేస్తూ ఉంటే 12 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాలు అనేది చక్కటి రైట్ ఏజ్. అది ఆ ఏజ్లో కనుక మీరు క్లిప్పుల చికిత్స చేయిస్తే చక్కగా ఎత్తుపళ్ళు ఉంటే వెనక్కి వెళ్ళిపోతాయి, సందులు క్లోజ్ అయిపోతాయి, వంకర పళ్ళు వరుసలోకి వచ్చేస్తాయి. లేత వయసు కాబట్టి లేత ఎముకలు ఉంటే అప్పుడప్పుడు ఎదుగుతూ ఉంటారు. ట్రీట్మెంట్ ఫాస్ట్గా ఉంటుంది, రిజల్ట్ చక్కగా వాళ్ళు 18-19 సంవత్సరాలు వచ్చేసరికి చక్కటి అందమైన చిరునవ్వు మనం ఇవ్వగలుగుతాం. సో ఈ జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే చాలు, పిల్లలకి ఆరోగ్యంగా ఉండే పళ్ళతో పాటు అందమైన చిరునవ్వుని ఇవ్వడం చాలా ఈజీ. పెద్ద పెద్ద చికిత్సలు ఏం చేయించే అవసరం లేదండి, చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. ఓకే, విజయవాడ నుంచి కాల్ ఉన్నారు. హలో 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 నమస్తే అండి. నమస్తే అండి, నా పేరు పావని. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. ప్రాబ్లం వచ్చేసి చిగురు నుంచి మా బిడ్డ వస్తుందండి. ఎంత వయసు అండి పావని మీకు? 27. 37. ఓకే పావని, చిగుళ్ళ నుంచి బ్లడ్ వస్తుంటే చిగుళ్ళ ఇన్ఫెక్షన్ అయింది, చిగుళ్ళు వాచాయి. అందుకే ఏ చిన్న ప్రొవొకేషన్ జరిగినా కూడా ఈ చిగుళ్ళలోంచి నెత్తురు కారడం అనేది జరుగుతూ ఉంటుంది. మీరు ఒకసారి ప్రాపర్ క్లీనింగ్ చేయించుకోండి, చిగుళ్ళలోంచి నెత్తురు రావడం వెంటనే ఆగిపోతుంది. ఒకవేళ ఇన్ కేస్ మీరు ఈ చిగురు కిందే మన పంటిని పట్టుకునే ఎముక ఉంటుంది మేడం, అది తినేస్తుంది. పళ్ళు మధ్యన అనవసరంగా ఈ చిన్న వయసులోనే పళ్ళు సందులు రావడం, పళ్ళు వదిలవడం లాంటివి చూస్తారు. కానీ ట్రీట్మెంట్ చాలా ఈజీ, లేజర్తో చిగుళ్ళలో ఉండే ఇన్ఫెక్షన్ తీసేస్తారు. విజయవాడ కొత్తవంతెన రోడ్లో బ్రాంచ్ ఉందండి, ఒకసారి వెళ్ళి డాక్టర్ గారిని కలవండి, వెంటనే ఆ ఇన్ఫెక్షన్ తీసేస్తారు. ఇప్పుడు చాలా ఈజీ ఇన్ఫెక్షన్స్ తీసేయడం కూడా. ఒకప్పుడు ఫ్లాప్ అనే ట్రీట్మెంటు లేకపోతే స్కేలింగ్ అంటే చిన్న క్లీనింగ్ మీద ఆధారపడేవాళ్ళం. ఇప్పుడు అటు కాంప్లికేషన్ కాకుండా ఇటు చిన్న ట్రీట్మెంట్స్ కాకుండా మధ్యలో లేజర్స్తో చికిత్సలు చేస్తున్నాం, అడ్వాన్స్ ట్రీట్మెంట్స్. దానివల్ల ఒకటి లేదా 2 సిట్టింగ్స్లోనే ట్రీట్మెంట్ పూర్తయిపోయి ఇన్ఫెక్షన్స్ పూర్తిగా తీసేయగలుగుతున్నాం. చాలా మందికి కూడా నోట్లో బ్రష్ చేసుకుంటే నెత్తురు వస్తుంటుంది, ఉమ్మినప్పుడు నెత్తురు వస్తుంటుంది, చిగుళ్ళు వాస్తూ ఉంటాయి. అంటే లేత గులాబీ రంగులో ఉండాలి మన చిగుళ్ళు అనేవి, ఎరుపు రంగులోకి మారిపోతూ ఉంటాయి. తర్వాత చిగుళ్ళు వదిలైపోతుంటాయి, మెత్తబడిపోయి సందులు వచ్చేసి కిందికి జారిపోతూ ఉంటాయి, పళ్ళ మధ్యన సందులు వచ్చేస్తూ ఉంటాయి, పళ్ళు సలుపులు వస్తుంటాయి. చూడటానికి శుభ్రంగా ఉంటుంది, ఒక మచ్చ కానీ ఒక రంధ్రం కానీ పళ్ళల్లో ఉండదు. కానీ ఇవన్నీ కూడా లోపల జరిగి పళ్ళన్నీ నొప్పులు వస్తుంటాయి. మీరు ఏదైనా కొరకాలన్నా నమలాలన్నా కూడా బాగా పెయిన్ వస్తుంటుంది. దీనికి తోడు ఏది చల్లదనం తగిలినా అక్కడ గాలి తగిలినా కూడా జువ్వుమనే పెయిన్ ఉంటుంది. ఇలాంటి సిమ్టమ్స్ ఎవరికి కనిపించినా కూడా ఇది చిగుళ్ళలో ఇన్ఫెక్షన్గా వెంటనే గుర్తించండి. ఈ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయిన వెంటనే చిన్న క్లీనింగ్ చేసుకుంటే ఆ ఇన్ఫెక్షన్ పోతుంది. పళ్ళని చిన్న స్కేలార్స్ అని చిన్న టిప్స్తో క్లీన్ చేస్తారు, చిగుళ్ళని లేజర్తో క్లీన్ చేస్తారు. దాని ద్వారా పళ్ళు చిగుళ్ళు కూడా ఆరోగ్యంగా అవుతాయి. ఎప్పుడైతే మన చిగుళ్ళ నుంచి ఇన్ఫెక్షన్ తీస్తామో మనకి జరిగే పెద్ద మేలు ఏంటంటే చిగుళ్ళు ఒక పక్కన ఆరోగ్యంగా ఉంటాయి, ఆ ఇన్ఫెక్షన్ మన కడుపులోకి తీసుకోకుండా ఉంటాం. అది ఒక మంచి అయితే, రెండో మంచి మన పళ్ళ జీవిత కాలం పెరుగుతుంది. ఎప్పటికీ కూడా మన పళ్ళ మధ్యన సందులు రాకుండా, పళ్ళు కదిలిపోకుండా, నోట్లోంచి దుర్వాసన రాకుండా మనం మెయింటైన్ చేసుకోగలుగుతాం. ఈ చిన్నపాటి మెయింటెనెన్స్ ఒక 5 సంవత్సరాలకు ఒకసారి మీరు చేసుకుంటా ఉంటే పళ్ళ జీవితకాలం అలా పెరుగుతూనే ఉంటుంది. కనీసం ఒక 65-70 సంవత్సరాలు మన ఒరిజినల్ పళ్ళు మనకే ఉంటాయి. నేను మరీ ఒకసారి చెప్తున్నాను, పర్దనంటలు 57 బ్రాంచుల్లో కూడా ఫ్రీగా స్పెషలిస్టులు చూస్తున్నారు, ఎక్స్రేలు తీస్తున్నారు ఎక్కడైతే ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉందో. అలాగే మందులు చీటీ రాసిస్తున్నారు. ఎమర్జెన్సీ ట్రీట్మెంట్స్ ఉండి క్యాష్ లేని పరిస్థితులు చాలామంది ఇప్పటికీ కూడా బాగా ఇబ్బంది పడుతున్నారు. చిన్న చిన్న అవసరాలు కూడా తీసుకోలేకపోతున్నారు. కానీ ఇన్ఫెక్షన్స్ అనేవి చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు చిగుళ్ళ నుంచి విపరీతంగా నెత్తురు వస్తూ ఉంది, నొప్పితో బాధపడుతూ ఉంటారు, చీమ్ పడుతూ ఉంటుంది. పసిపిల్లలకి కంప్లైంట్ చెప్తున్నారు, పెద్దవాళ్ళకి కంప్లైంట్ చెప్తున్నారు. రకరకాల సమస్యలతో ఇబ్బంది పడే పేషెంట్ల ఇన్ఫెక్షన్స్ మటుకు పెరిగిపోతూనే ఉంటాయి. కానీ కనీసం డాక్టర్ అనేవాళ్ళు అందుబాటులో ఉండాలి. డబ్బులు ఉంటేనే డాక్టర్ అందుబాటులో ఉండడం అనేది ఒకప్పటి మాట. కానీ పార్దరంటల్ ఈ సర్వీస్ అనేది కేవలం ఇప్పుడుండే ఈ మనీ అనేది చాలా ఇబ్బంది పడుతున్నారు. కానీ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఉంది. డాక్టర్స్ అందరూ ప్రతి ఒక్కరికి అవైలబిలిటీలో ఉండాలి అనే సదుద్దేశంతో ఈ సర్వీస్ అనేది ఏర్పాటు చేయబడింది. మీకు నిజంగా మేము చేసే సర్వీస్ కనుక మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది మీకు, 41420000 నెంబర్. మా 57 బ్రాంచుల్ని కనెక్ట్ చేస్తుంది. అన్ని బ్రాంచుల్లో కూడా డాక్టర్స్ సర్వీస్ చేయడానికి రెడీగా ఉన్నారు. మీకు ఉపయోగపడుతుందంటే మీరు ఫోన్ చేసి రిజిస్టర్ చేసుకుని ఫ్రీగా వెళ్ళి మా డాక్టర్ గారితో మాట్లాడచ్చు.
అలాగే కూడా ఒకవేళ ట్రీట్మెంట్ చేసుకున్న ఒక్కసారి ఫీజు మొత్తాన్ని చెల్లించలేని పరిస్థితుల్లో చాలా మంది ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఈఎంఐ ఫెసిలిటీ అందుబాటులో ఉంది. అంటే మీ ఫీజు మొత్తాన్ని ఒక సంవత్సరం పాటు మీరు ఇన్స్టాల్మెంట్లో పే చేసుకోవచ్చు. దానికి ఎలాంటి ఇంట్రెస్ట్ ఉండదు. కేవలం మీ ఫీజు డబ్బులు ఒక సంవత్సరం పే చేసుకోవచ్చు. మీకు అవసరం అనుకుంటే ఆ ఫెసిలిటీని వాడుకోవచ్చు. అలాగే తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరికీ కూడా హెల్త్ కార్డ్స్ ఉంటే అమీర్పేట్ బ్రాంచ్లోని ఆరోగ్యశ్రీ స్కీమ్ ఉంది. మీరు అక్కడికి వెళ్ళి బేసిక్ ట్రీట్మెంట్స్ ఉచితంగా చేసుకోవచ్చు. ఇంకోటి చాలా దేశాల్లోని రాష్ట్రాల్లోని ఎంతో మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అందరికీ డెంటల్కి సంబంధించిన నోటికి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలి. అసలు ఏ డైరెక్షన్లో వెళ్తే కరెక్ట్ ట్రీట్మెంట్ దొరుకుతుంది, అసలు వాళ్ళ నోట్లో ఉన్నది జబ్బా కాదా అని తెలుసుకోవాలని అవగాహన ఉంటుంది. కానీ ప్రతి ఒక్క చోట పార్థ డెంటల్ అనేది అవైలబిలిటీలో లేదు. కేవలం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బెంగళూరులో మాత్రమే ఉంది. మిగతా వాళ్ళందరూ కూడా www.parthadental.com అనే దాంట్లో లైవ్ చాట్ ఫెసిలిటీ ఉంది. మీ సమస్యలన్నీ ఫోటోలు తీసుకుని మా డాక్టర్లతో నేరుగా మీ సమస్య గురించి చర్చించుకుని మీరు సరైన డైరెక్షన్లో ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. మీకు ఎలా అంటే అలా తీసుకుంటే ఆరోగ్యం కదండి, పాడైపోతుంది అది. ఓకే డాక్టర్, సో చాలా మంది టీత్ తెల్లగా అవ్వడానికి చాలాసేపు బ్రష్ చేస్తూ ఉంటారు. అలాగే మార్కెట్లో దొరికే వైట్నింగ్ టూత్ పేస్ట్లు వాడుతూ ఉంటారు. అసలు ఎందుకు ఇలా డిస్కలరేషన్ అవుతుంది? దానికి తగిన ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? చాలా మంది కూడా ఈ పేస్ట్ వాడుతూ ఉంటారు, కానీ పేస్ట్తో రిజల్ట్ అసలు ఉండదండి. ఒకవేళ ఇన్స్టెంట్గా వచ్చినా నేను చిన్న టిప్ చెప్తాను అందరికీ. మీరు రోజు ఇంట్లో మనం బ్రష్ చేసుకునే టూత్ పేస్ట్ని, ఈ వైట్నింగ్ టూత్ పేస్ట్ని ఫింగర్ టిప్ మీద తీసుకొని జస్ట్ ఇలా రబ్ చేసి చూడండి. వైట్నింగ్ టూత్ పేస్ట్ చాలా బరగ్గా ఉంటుంది. అందులో అబ్రెసివ్స్ ఎక్కువ వాడతారు. ఇన్స్టెంట్గా మీకు రిజల్ట్ రావడం కోసం, మీ పళ్ళు తెల్లగా మెరిపించడం కోసం ఇలాంటి పేస్ట్లు అనేవి అవైలబిలిటీలో ఉంటాయి. దానివల్ల పళ్ళు పాడవడం తప్ప ఏం లేదు. మన పళ్ళు డిస్కలర్ రకరకాల రీజన్స్ వల్ల అవుతాయి. మనం రోజు టీలు కాఫీలు తాగుతుంటాం. కొంతమందికి సిగరెట్లు కాల్చే అలవాటు ఉంటుంది, పాన్లు గుట్కాలు తింటూ ఉంటారు, లేదా రకరకాల హ్యాబిట్స్ వల్ల కూడా పళ్ళు బ్రౌన్ కలర్లో, ఎల్లో కలర్లో మారిపోతాయి. అది సహజమే. కాకపోతే అది టెంపరీయే. పంటి పై పొరల్లో మాత్రమే ఈ రంగు అనేది మారిపోయి ఉంటుంది. మనం శుభ్రంగా దాన్ని క్లీనింగ్ చేసి టూత్ వైట్నింగ్ అనే ట్రీట్మెంట్ ద్వారా పళ్ళు పట్టుకుని కలర్ని పంటి నుంచి వేరు చేసేస్తే పళ్ళు ఎప్పటిలాగే తెల్లగా మెరుస్తాయి. ఇది ప్రాపర్ ట్రీట్మెంట్. దీనికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. పళ్ళు తెల్లగా మెరిపించుకోవడానికి ఇదే మార్గం. పుట్టుకతోని లోపాలు ఉంటాయి, పసుపచ్చ పళ్ళు ఫామ్ అయిపోతాయి. వాటర్లో ఫ్లోరిన్ ఎక్కువ ఉండే ఏరియాస్లో మనం ఉంటున్నాం కాబట్టి సో వాళ్ళు కూడా స్మైల్ డిజైనింగ్ అనే ట్రీట్మెంట్ ద్వారా పళ్ళని తెల్లగా మెరిపించుకోవచ్చు. సో ఎలాంటి సమస్య ఉన్నా పళ్ళు పసుపు రంగులో మారిపోతుంటే తెల్లగా మెరిపించుకోవచ్చు. పళ్ళు సగానికి విరిగిపోయినా వాటిని చక్కగా పెంచుకుని పక్క పళ్ళ సైజులోకి పెంచుకోవచ్చు. యాక్సిడెంట్స్లో పళ్ళు ఊడిపోయినా స్ట్రాంగ్గా కృత్రిమ దంతాలని పెట్టుకోవచ్చు. ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా సందుల్ని క్లోజ్ చేసుకోవచ్చు. ఇలా అందానికి సంబంధించి కూడా మనకి ఎలాంటి సమస్య ఉన్నా దాన్ని మార్చుకుని మన ఫేస్ సైజ్కి, షేప్కి తగినట్టు, మన పెదవులకి తగినట్టు మార్చుకుని చక్కగా నవ్వే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. కాకపోతే ఈ స్మైల్కి సంబంధించిన కాస్మెటిక్ ట్రీట్మెంట్స్ చేయించుకునేటప్పుడు పేషెంట్లకి భయాలు ఉంటాయి. ఇది చేసుకుంటే మనం కరెక్ట్గా కనపడతామా లేదా అని. అలాంటప్పుడు మీరు మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. దానికి కూడా స్క్రీన్ మీద నెంబర్ కనెక్ట్ చేస్తుంది. మాతో మాట్లాడితే చాలా వరకు మీ లోపాలని సరి చేసుకుని మీరు అట్రాక్టివ్గా కనిపించే అవకాశాలు ఉన్నాయనే విషయం మీకు క్లియర్గా క్లారిటీ వస్తుంది. సో ఓవరాల్గా ఎనీ కైండ్ ఆఫ్ డెంటల్ ప్రాబ్లమ్కి సంబంధించి లేటెస్ట్ టెక్నాలజీ ద్వారా మంచి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ V6 న్యూస్.